అది అసలైన విషయం అండి. మొత్తం ఈ వివాదాన్ని అంతటికీ కారణం ఎవరంటే అసీం మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ద్విజాతి సిద్ధాంతం లేవనెత్తారు. అలాగే జగ్లర్ వైన్ అన్నారు, కశ్మీర్ని మళ్ళీ మేము ఆక్రమించుకుంటాం అన్నట్టుగా మాట్లాడారు, కశ్మీర్ మాదే అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోయారు, పహల్గామ్లో 26 మందిని పర్యాటకులను చంపేశారు. తర్వాత జరిగినంత అందరికీ తెలుసు. ఈ యుద్ధం తర్వాత అసీఫ్ మునీర్ భవిష్యత్తు కానీ షహబాజ్ షరీఫ్ భవిష్యత్తు కానీ ఎలా ఉండబోతోంది? ఈ విషయం అసీఫ్ మునీర్ భవిష్యత్తు ఇప్పుడు యుద్ధం కొన్ని రోజుల్లో ఎలా ఉండబోతుంది, షహబాజ్ జీవితం, ప్రభుత్వ ప్రధాని జీవితం ఎలా ఉండబోతుంది, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది. దాన్ని బట్టి మీ అందరికీ అవగాహన అవుద్ది. అసలు పాకిస్తాన్ ఇప్పటి వరకు యుద్ధాల్లో ఓడిపోయింది. ఆ యుద్ధాల అనంతరం వాళ్ళ పరిస్థితులు చూడండి, ఆ యుద్ధాన్ని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ముఖ్యంగా 1965 యుద్ధం తర్వాత ఏమైందంటే జుల్ఫికర్ అలీ భుట్టోని నాశనం అయిపోయాడు. 1971 యుద్ధం తర్వాత ఇది బాగా స్పష్టం ఏంటంటే జుల్ఫికర్ అలీ భుట్టో, బెనాజీర్ భుట్టో, ఈ బిలావెల్ భుట్టో తాతగారిని అప్పుడు జియావుల్ హక్కర్ ఉరేసేశారు. నీ వల్ల యుద్ధం ఓడిపోయింది, నీ వల్ల పాకిస్తాన్ ఓడిపోయిందని. తర్వాత 1999 యుద్ధం అనంతరం కార్గిల్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత నవాజ్ షరీఫ్ని ముషర్రాఫ్ గద్దె దింపేశాడు, నీ వల్లే ఓడిపోయిందని. ఈ విధంగా ఉరులు కానీ లేకపోతే ప్రభుత్వాలు పోయి కానీ జైల్లో ఉండడం కానీ జరిగింది. 1971 యుద్ధంలో సంతకం చేసినందుకు నియాసిన్ అప్పుడు ఆర్మీ కల్నల్ని ఎప్పుడూ జైల్లోనే బతకవలసి వచ్చింది. ఆయన ఒక భిక్షగాడిగా, ఒక ఏదో విపరీతమైన వాడిగా చూశారన్నమాట. అంటే ఇప్పుడు యుద్ధంలో ఓడిపోయింది 2025. ఇప్పుడు దీనికి కూడా కొంతమంది బలవుతారు. ఎవరు బలవుతారు? జాగ్రత్తగా వినండి. ఈ అసీం మున్నీర్ దీన్ని ఎగదోశాడు, పహల్గామ్ దాడి అయ్యేలాగా చేశాడు, ద్విజాతి సిద్ధాంతాన్ని ఉదాహరించాడు. ఈ ఒక రకంగా ఆయన వల్ల ఇది ఫ్లేర్ అప్ అయింది, యుద్ధం దాకా పోయింది. కానీ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అసీం మున్నీర్ కనపడలేదు. ఎందుకంటే ఎలాగో యుద్ధం అంటూ జరిగితే ఓడిపోద్దని తెలుసు తన దేశం. ఆయన కనపడకుండా ఈ షహబాజే కనపడ్డాడు, షహబాజ్ షరీఫ్. ఎందుకు? ఇది ప్రభుత్వం యుద్ధం చేస్తుంది, అది ఓడిపోద్ది, అది ఓడిపోతే నాకు సంబంధం లేదని ఆయన వెళ్ళాడు. షహబాజ్ షరీఫ్ గారు కూడా చాలా రిపోర్ట్లు వచ్చింది, అసీం మున్నీర్ని అరెస్ట్ చేస్తున్నట్టు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు. ఈ విధంగా ప్రభుత్వం ఆర్మీ ఈ యుద్ధంలో ఓడిపోవడం అనేది నీదంటే నీది, నీదంటే నీదని వెళ్ళింది. అంటే ఈ యుద్ధం ఇప్పుడు అయ్యింది, ఏదో బట్టగట్టి బయటకు వచ్చారు. దీని తర్వాత ఎలా ఉండబోతుందంటే అసీం మున్నీర్ని పదవి తొలగించి ఈడి వల్లే ఓడిపోయిందని షహబాజ్ షరీఫ్ చేయాలి. లేకపోతే షహబాజ్ షరీఫ్ వల్ల యుద్ధంలో ఓడిపోయిందని అసీం మున్నీర్ చేసి ఆయన గద్దె దించి ముషర్రాఫ్ లాగా ఆయన అధికారంలో రావాలి. అంటే అసీం మున్నీరు పదవి పోగొట్టుకుని యుద్ధంలోకి వెళ్ళి ఉరైనా అయిపోద్ది. లేకపోతే అదే పరిస్థితి షహబాజ్ షరీఫ్కి ముషర్రాఫ్ నవాజ్ షరీఫ్ గారు దించిన వీళ్ళ బ్రదర్నే ఇప్పుడు ప్రస్తుత ప్రధాని దించినట్టు దించేసి ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉంది. సో ఈ అసీం మున్నీర్ కానీ షహబాజ్ షరీఫ్ కానీ ఇద్దరిలో ఒకళ్ళు ఉరికమ్మం దాకా వెళ్ళే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. అది పాకిస్తాన్ చరిత్ర కూడా.